సహోదరి సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలండి. సామెతలు 31 అధ్యాయం చూస్తే విశ్వాసం కలిగిన స్త్రీ, ప్రభువుని అంగీకరించిన స్త్రీ ఎట్లా ఉంటుందో అనేది అక్కడ వివరణ జరిగింది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నారు. భార్య గుణవతిగా ఉండడం ఆ భర్త చేసుకున్న గొప్ప భాగ్యం. ఎందుకంటే భార్య సహకారం లేకపోతే గనక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఎందుకంటే అక్కడ ఆనాటి కాలంలో ఆది కాండంలో సాటి అయిన సహాయిగా మనకి ప్రభు ప్రతి పురుషునికి సహాయంగా ఉండాలని స్త్రీనిచ్చాడు. అగో ఆ సహాయాన్ని ఎంతవరకు అందించాలనేది సామెతలు 31 అధ్యాయం చదివితే మీకు బాగా అర్థమవుతుంది. అలాగా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి యందు ఆమె నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడేమీ చేయదు. ఆమె చీకటిని లేచి పెందలగడని లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన చేతులతో బలంగా పనిచేయును. ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలందరూ ఆమె భర్త పుణ్యశ్రీలందరిలో కల్లా నా భార్య కన్నా మిన్న ఎవరు లేరు అని పొగుడుతారంట. అటువంటి స్త్రీగా ఉండాలని చెప్పి ప్రభు కొన్ని నియమాలు ఇచ్చారు స్త్రీకి. ఎట్లా జీవిస్తే, ఎలా జీవిస్తే స్త్రీ మూర్తిభావం కంప్లీట్ అవుతుందో, స్త్రీ మూర్తిభావం అనేది ఎలాగా మనము పూర్తి అనుభవం తీసుకురావాలో అక్కడ చెబుతూ వచ్చారు. అందువల్ల యవనస్తురాలైన స్త్రీలకు, పిల్లలకు తల్లిదండ్రులు బోధించాలి. తర్వాత ఆమె నడిపిన ఆ సంసార జీవితాన్ని ఇతరులకు ఒక మాదిరిగా ఉండాలి, ఇతరులకు ఒక లెసన్గా ఉండాలి. అది చూసి దేవుడు హర్షించాలి, మనుషులు హర్షించాలి. అటువంటి స్త్రీ కొనియాడబడుతుంది. అటువంటి స్త్రీ దైవ సన్నిధిలో చేసిన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆ విన్నపాన్ని ఆలకించి అనేక మందికి కావలసిన మేలును ఆశీర్వాదకరంగా ఆ స్త్రీని ఉంచుతున్నాడు. అట్లా ఉండాలని స్త్రీ పురుషులకు తెలియజెప్పిన గ్రంథం ఏమైనా ఉందంటే పరిశుద్ధ గ్రంథం ఒకటే. మానవ జీవితంలో మనం ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా చూడాలో, ఎలాంటి వస్త్రాలు ధరించుకోవాలో, ఎలాంటి అలంకరణ చేసుకోవాలో, ఎలాగా మన జీవితాన్ని ధన్యకరంలోకి నడిపించుకోవాలన్నది చెప్పిన గ్రంథం ఏమైనా ఉందంటే అది పరిశుద్ధ గ్రంథమే. కనుక స్త్రీ యొక్క స్థితిని అక్కడ చెప్తూ రాసిన ఆ మాటలు చదువుకోండి, బాగా అర్థమవుతాయి. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. ఆమె అతనికిచ్చిన గౌరవాన్ని బట్టి, ఆ కుటుంబాన్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆ భర్తకు కూడా మంచి గౌరవం కూడా లభించే ఆస్కారం ఉన్నది. కనుక అటువంటి కోవలో శ్రీమూర్తి ఉండాలని ప్రభు చెప్పిన మాటలను స్వీకరించి మనం అందరం కూడా ఆ కోవలో నడవడానికి ఇష్టపడడానికి స్త్రీలందరూ కూడా సుముఖత చూపాలని కోరుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను.